నమస్కారం ఏపీ జర్నలిజం వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. జిల్లా ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష. గంజాయి కట్టడికి అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్లు. రెండో విడత పంట రుణాల మాఫీ నిధులు విడుదల. అసెంబ్లీ ప్రాంగణంలో నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పులులను కాపాడితే అడవులను అవే రక్షిస్తాయి. అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కుతారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో పోలీసుల సంక్షేమం, గంజాయి నివారణ, ఇతర అంశాలపై హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీలతో విశాఖలో నేడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తూచా గంజాయి నివారణపై మంత్రివర్గ ఉపసంఘం నియమించినట్లు వెల్లడించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగుపై సీసీ కెమెరాలతో నిఘా వేస్తామని చెప్పారు. గంజాయిని కట్టడి చేసేందుకు అన్ని జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అనిత పేర్కొన్నారు. డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారించే పరికరాలు అందుబాటులో లేవని, గత 5 ఏళ్లలో పోలీసుల వ్యవస్థను నిర్వీర్యం చేశారని విమర్శించారు. పోలీస్ అంటే భయం కాదు, భద్రత అనే భరోసా రావాలని అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్ విషయం పరిశీలిస్తామని హోంమంత్రి అనిత చెప్పారు. పోలీసుల సరెండర్ లీవులకు నిధులు ఇస్తామని స్పష్టం చేశారు. ఏఎస్ఆర్ జిల్లా కూడా నేను ఏదో ఒక రోజు కంపల్సరీ విజిట్ చేస్తా. అక్కడ ఎక్కడైతే ఈ గాంజా ఎక్కువగా ప్లాంటేషన్స్ ఉంటాయో అటువంటి ఏరియాస్లో వెళ్ళి ఆ గిరిజన ఫ్యామిలీస్తో నేను ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మేమందరం కలిసి వెళ్ళి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధపడుతున్నామండి. అదేవిధంగా మనందరికీ కూడా మీ అందరికీ తెలుసు, ఈరోజు ఇవన్నీ క్రైమ్ అన్నది అరికట్టడం ఎంత అవసరమో, ఎస్పెషల్లీ మన విశాఖపట్నం సిపి గారిని కూడా ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి. మన డిపార్ట్మెంట్, వైజాగ్ డిపార్ట్మెంట్ కూడా ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి కూడా పర్టికులర్గా ఎవరైతే కొన్ని స్పాట్స్ని ఐడెంటిఫై చేసుకొని, అంటే ఎక్కువగా గంజా ఎక్కువగా తీసుకుంటారు ఈ స్పాట్స్లో, ఈ టైంలో మనం వెళ్ళలేకపోతున్నాము ఆ ఏరియాస్లో కన్నా వాళ్ళు ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉండి పబ్లిక్ చెప్తే కనుక అలాంటి వాటి మీద స్పెషల్ బీట్ ఏర్పాటు చేసుకొని ఆ బుషెస్ అన్నింటినీ క్లియర్ చేసి ఎక్కడా కూడా అలాంటి ప్లేసెస్ లేకుండా చేసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం నాకు ఎస్పీస్ ఇందాక డిఐసీ గారు కూడా చాలా సజెషన్స్ ఇచ్చారు. ఈ గాంజా ఎక్కడైతే పండిస్తున్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ క్రాప్ హార్టికల్చర్లోని, అగ్రికల్చర్లోని ఇదే టైం కాబట్టి వాటికి సీడ్ వాళ్ళకి అవైలబిలిటీలో ఉండేటట్టుగా కూడా చేయటం, ఇవన్నీ కూడా ఒక మేజర్గా ఒక పక్క ప్రణాళికతో ముందుకెళ్ళడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా గంజాయి అరికట్టాలి, గంజాయి ద్వారా వచ్చిన క్రైమ్ని కూడా అరికట్టాలని కృత నిశ్చయంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పెషల్గా ఫోకస్ కూడా పెట్టున్నాం. కాబట్టి పర్టికులర్గా ఇన్ని పులులను కాపాడితే అడవులను అవే రక్షిస్తాయని, తద్వారా పచ్చదనం పెరిగి పర్యావరణ సమతుల్యం చేకూరుతోంది అని ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సోమవారం మంగళగిరిలోని అరణ్య భవన్లో అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టర్ని విడుదల చేసిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అటవీ శాఖ మంత్రిగా వన్యప్రాణుల సంరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్న, ప్రకృతిలో భాగమైన అడవులను వివిధ రూపాల్లో నాశనం చేస్తూ మనిషి జీవితాన్ని గడుపుతున్నాడు. దీనికి పులి స్టాప్ పడాలి, అడవుల విధ్వంసం ఆగాలి, అరణ్యాల్లో బతికే వన్యప్రాణుల రక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి. పులులను వేటాడినా, అక్రమంగా స్మగ్లింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటాం. మన్ కీ బాత్లో నల్లమలలో టైగర్ ట్రాక్స్గా చెంచుల గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. My heartfelt namaskars to Principal Chief Conservator of Forest and Head of Forest Forestry, Chiranjeev Chaudhary ji, and Special Chief Secretary Sri Anant Ramu garu, Deputy Directors of Project Tiger and other officers of Forest Department. And heartfelt namaskars to you all. And my special namaskars to Dr. Mr. Imran Siddiqui from Hyderabad Tiger Conservation Society, and to Sri B. Rajshekhar from World Wildlife Fund, and Sri Rakesh Kalma, wildlife biologist, and to the rest of the people, individuals, eminent individuals who are present here, my
Warm greetings to you all, my heartfelt namaskars to you all. It's a great opportunity to be on the International Tiger Day. I'm glad that I'm being a part of this. So straight away it went to my childhood memory. I was growing up in Ongole. I'm talking about Ongole town as of now, but it was, so one day I had seen a pangolin. రోడ్డు మీద పిల్లలందరూ ఇచ్చా మొత్తం ఊరు కాలనీ జనం అంతా వచ్చి కొట్టి చంపేస్తాను. నేను అన్నాను, ఈజ్ ఇట్ డేంజరస్ అని అడిగాను. అది ఏదైనా చేస్తేమని చంపేశాను. సో ఎవరు ఏం చేస్తున్నాం అంటే ఒకసారి ఏమనిపిస్తుంది నాకు, వీఆర్ ద విలన్స్ ఇన్ ద సొసైటీ అనిపిస్తుంది. ఒకసారి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద నీరు పోటెత్తుతోంది. సోమవారం 3 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు తాజాగా మరో 2 గేట్లను ఎత్తారు. దీంతో మొత్తం 5 గేట్ల ద్వారా నీరు దిగువన ఉన్న నాగార్జున సాగర్ వైపు ప్రవహిస్తోంది. మరోవైపు ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. యూటర్న్ సీఎంగా చంద్రబాబు గిన్నెస్ బుక్ రికార్డు ఎక్కుతారని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే చంద్రబాబు అనేక విషయాల్లో యూటర్న్ తిరిగారన్నారు. చంద్రబాబు అబద్ధంలోనే పుట్టాడని, అబద్ధంలోనే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి 15,000 కోట్లు గ్రాంట్ వచ్చిందని చంద్రబాబు డాంబికాలు పలికారు. తీరా చూస్తే అవి అప్పులను తేలింది. 4,000 రూపాయల పెన్షన్ మొదటి నెల ఇచ్చారు, కానీ ఇక నుంచి అనర్హుల పేరుతో ఎగ్గొట్టబోతున్నారు. సూపర్ 6 తలుచుకుంటే భయమేస్తోందని అసెంబ్లీలో బాబు అన్నారు. 1-2 కాదు, అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తే చాలామంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం వెళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం. అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నటి వరకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. 15,000 గ్రాంట్ అని చెప్పారు. మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది. ఈయన అడిగింది కూడా అప్పే. మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అలిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పు ఇప్పిస్తారట, ఈయన అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ద్వారా 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు శుభపరిణామని, కేంద్రం ఏపీకి నిధులు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ అవసరాలను కాంగ్రెస్ గుర్తించలేదని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీ నష్టపోవడానికి రాజధాని లేకపోవటమే కారణమని అన్నారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయమే ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టింది, కాపాడింది.
కానీ పారిశ్రామిక అభివృద్ధితోనే ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి కోసం 2 పారిశ్రామిక నగరాల నిర్మాణానికి నిధులు సమకూరుస్తామని చెప్పి కేంద్రం చెప్పడం జరిగింది. ఒకటి విశాఖపట్నం చెన్నై కారిడార్లో భాగంగా కొప్పర్తి, కడప సమీపంలోని కొప్పర్తి దగ్గర ఉన్నటువంటి పారిశ్రామిక వాడ నిర్మాణానికి, పారిశ్రామిక నగర నిర్మాణానికి, అలాగే వరవకల్ బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నటువంటి వరవకల్లో కూడా పారిశ్రామిక నగర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చేటువంటి స్పష్టమైనటువంటి ఒక వాగ్దానాన్ని, ఒక సందేశాన్ని ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ఉత్పత్తికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి గత 4 సంవత్సరాల్లో 11,000 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. రానున్న సంవత్సరంలో దానికి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కూడా మేము నిధులు ఇస్తాం, మౌలిక సదుపాయాల నిర్మాణానికి నిధులు ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటించడం. వెనుకబడిన జిల్లాలకు మనం గతంలో ఉన్నటువంటి సంయుక్త జిల్లాలు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో, 3 ఉత్తరాంధ్ర జిల్లాలు, 4 రాయలసీమ జిల్లాలతో పాటుగా ప్రకాశం జిల్లాను కూడా జోడించి రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమని, అందుకే రుణమాఫీ చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులకు మోసం చేస్తున్నారన్న ఆయన గత 10 ఏళ్లలో కార్పొరేట్ కంపెనీలు 14 లక్షల కోట్లు ఎగవేశాయని చెప్పారు. కానీ సాగు కోసం బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు తిరిగి కట్టలేక రైతులు నానా అవస్థలు పడుతున్నారని వ్యాఖ్యానించారు. 2వ విడత పంట రుణాల మాఫీ నిధుల విడుదల సందర్భంగా శాసనసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడారు. ఈరోజు ఈ కార్యక్రమం మాకందరికీ, తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతుల ఇళ్లలో పండగ జరుగుతుంటే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం మా జన్మ ధన్యమైంది అని చెప్పి మా సహచరులందరం మేమందరం భావిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా రైతుల యొక్క సంక్షేమాన్ని ఆకాంక్షించే శాసనసభ్యులు సిపిఐ నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి కూడా శాసనసభ్యులు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రయోజనం కాదు, రైతు ప్రయోజనమే ముఖ్యమని చెప్పి విజ్ఞత ప్రదర్శించి ఇందులో పాల్గొన్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలో కార్పొరేట్ కంపెనీల యజమానులు వేలాది లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకుల ద్వారా అప్పులు పొంది వ్యాపారాలలో నష్టం వచ్చిందని చెప్పి లేదా తప్పుడు లెక్కలు చూపించి లక్షలాది కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేసి ఈ దేశాన్ని వదిలి పారిపోతున్నారు. వాళ్ళు బ్యాంకుల దగ్గర తీసుకుంటున్న అప్పులు ఒక రకంగా బ్యాంకులను మోసగించి. విజయనగరం జిల్లా జొన్నాడ గ్రామంలో టోల్ ప్లాజాను తొలగించాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ డిమాండ్ చేశారు. టోల్ గేట్ ను తొలగించాలని కోరుతూ జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో జొన్నాడ గ్రామంలో భారీ ఎత్తున మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహాధర్నాకు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి గజపతిరాజు, ఎమ్మెల్సీలు పాకలపాటి రఘువర్మ, పెనుమస సత్యనారాయణరాజుతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా బిశెట్టి బాబ్జీ మాట్లాడుతూ టోల్గేట్ జొన్నాడ వద్ద కాకుండా చెల్లూరు హైవేలో ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడ ఏర్పాటు చేయటం వల్ల సామాన్య ప్రజలు పన్ను కట్టలేకపోతున్నామని అన్నారు. వస్తాను, నేను ఇంకా బయలుదేరలేదు, వస్తాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ.
పార్టీ నుంచి అందరికీ పిలుపునిచ్చాం. ఎవరు జెండాలు కండువాలు లేకుండా ఒక ప్రజాస్వామ్య ఉద్యమం నడుపుతామని ఇక్కడికి వచ్చాము. ఈరోజు విజయనగరం విశాఖపట్నం త్రోవ మధ్య అక్రమంగా అన్యాయంగా కడుతున్న టోల్ ప్లాజాని వ్యతిరేకిస్తూ విజయనగరం జిల్లా పౌరవేదిక జూలై 1వ తారీఖున ఇక్కడ నిరసన ఏర్పాటు చేస్తే అర్ధంతరంగా అత్యవసరంగా 2వ తారీఖు నుంచి టోల్ ప్లాజా ప్రారంభించారు. దీన్ని జిల్లాలో ఉన్నటువంటి మధ్య చంద్రశేఖర్ మధ్య చిన్నశ్రేణి గారు దగ్గరికి తీసుకుని వెళ్లి అట్లాగే జిల్లా పరిషత్ సమావేశంలో తీర్మానం చేయించి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి అన్నిటికన్నా విజయనగరం శాసనసభ్యురాలు అతిథి గజపతిరాజు గారి చొరవతో విజయనగరం ఎంపీ గారు కేంద్రానికి లేఖ రాశారు. జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కేంద్రానికి లేఖ రాశారు. ఆపమన్నారు, ఆపలేదు. దీనిపైన విజయనగరం జిల్లా పౌరవేదిక అన్ని ప్రజా సంఘాలతో విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో జెండాలు లేకుండా కండువాలు వేసుకోకుండా ప్రజా గొంతుతో ఈ రోజు మహాధర్నాన్ని నిర్వహించాం. ఈ మహాధర్నా ద్వారా మేము పిలుపునిస్తున్నాం. అర్జెంటుగా ఇక్కడ నుంచి టోల్ గేట్ ని వేరే చోటుకు తరలించుకోండి. ఇది పెట్టాల్సింది కట్టాల్సింది చెల్లూరు దగ్గర. అనవసరంగా డబ్బుల కోసం తప్పుగా ఇక్కడ కట్టారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మరో ఉద్యమంగా మారకముంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ ముందుకొచ్చి ఆపించాలి. ఈ రోజు మా తాలూకా మహాధర్నాకి 2 ఎమ్మెల్సీలు పెద్దలు ఆకలపాటి రఘువర్మ గారు పెద్దలు సురేష్ బాబు గారు విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు గారు వచ్చి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. అలాగే విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని ప్రజా సంఘాలు ఇక్కడికి వచ్చారు. రాజకీయ పార్టీల నాయకులు కూడా వచ్చారు. అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ మహాధర్నాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరం ఈ టోల్ గేట్ కి వ్యతిరేకంగా మాట్లాడతాం. వెంటనే టోల్ గేట్ ని ఇక్కడ నుంచి తొలగించాలని కోరుకుంటూ విజయనగరం జిల్లా పౌరవేదిక నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేస్తున్నాం. అన్యాయంగా అక్రమంగా ఈ జోనాడు దగ్గర టోల్ ప్లాజా కట్టాలని మేము నిరసిస్తూ ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీ నేతలు పార్టీలకు అతీతంగా వచ్చి ఈవేళ మహాధర్నా ఇక్కడ నిర్వహించడం జరిగింది. గతంలో కూడా ఎయిర్పోర్ట్ దగ్గరికి మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి అలాగే విమానయాన శాఖ మంత్రిలో కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కూడా ఇవ్వడం జరిగింది. మా ఎంపీ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాగే ప్రస్తుతం జిల్లా మంత్రి గారు శ్రీనివాసరావు గారికి కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా స్పందించారు. మరి అందరికీ లేఖలు రాయడం కూడా జరిగింది. అయినా కూడా వీళ్ళు ఇక్కడ టోల్ ప్లాజా ఆపలేదు. కాబట్టి ఇప్పటికైనా అందరూ కూడా నాయకులందరూ స్పందించి ఈ టోల్ గేట్ అనేది ఇక్కడ లేకుండా చేస్తారని భావిస్తున్నాం. ఒకవేళ టోల్ ప్లాజా ఇక్కడ నుండి ఎత్తని అందరం కూడా ఉద్యమంలో ఇక్కడ
పెద్ద మహాధర్నా కాదు, మహా ఉద్యమం కూడా ఇక్కడ జరుగుతుంది. అది లేపే వరకు కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలైతేనేమి, మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి వారైతేనేమి, విశాఖ విజయనగరానికి రాకపోకలు సాగిస్తున్నటువంటి వారైతేనేమి, అందరూ కూడా ఉద్యమం చేసైనా సరే, పోరాటం చేసైనా సరే, ఈ టోల్ ప్లాజా లేపే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ఇది అంతం కాదు, ఆరంభం అని చెప్పి మీడియా ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకోండి. విజయనగరం జిల్లా రాజం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమంగా కలిగి రవాణాకు పాల్పడుతున్న మరియు వినియోగిస్తున్న 7 నిందితులను అరెస్టు చేయడంతో పాటు వారికి సహకరిస్తున్న ఒక జీవినల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జూలై 30న నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీ పకుల్ జిందల్ ఐపీఎస్ వివరాలను వెల్లడించారు. కావాలని పెట్టుకో, ఎవరిని పెట్టమా అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు స్టేట్ వైడ్ ఈ గాంజా కంట్రోల్ చేయడానికి టాప్ మోస్ట్ ప్రయారిటీగా పెట్టడం జరిగింది. అదేవిధంగా మన విజయనగరం జిల్లాలో కూడా గత 10 రోజుల నుంచి గాంజా మీద చెకింగ్స్, గాంజా మీద రేట్స్ అమలు చేయడం జరిగింది. అదే క్రమంలో రాజం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ గాంజా చెకింగ్ చేస్తుండగా ఇన్ఫర్మేషన్ మీద 3 ఒక చోట గాంజా ఎక్స్చేంజ్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. దాంట్లో A1 సల్పు బాంకి అతను కోరాపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించిన అతను గాంజా సప్లై చేస్తున్నారు. గాంజా సప్లై చేస్తూ ఇక్కడ శ్రీకాకుళం ఎచ్చర్ల సంబంధించి 2 కులవాళ్ళకి అతను గాంజా అమ్మడానికి వచ్చే క్రమంలో వాళ్ళు 3 పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 10 kg 897 grams గాంజా వర్త్ అబౌట్ 2 lakh rupees సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మోటార్ సైకిల్ మీద వచ్చారో ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంతో పాటు 3 సెల్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ సల్పు కాంగి అనే అతను సౌమిత్ అండ్ వెంకటేష్ వాళ్ళిద్దరికి గాంజా సప్లై చేస్తున్నారు. సౌమిత్ అండ్ వెంకటేష్ ఎచ్చర్ల శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు ఆ గాంజా తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్ లో డివైడ్ చేసి ఆ చిన్న ప్యాకెట్స్ కూరవాళ్ళకి అండ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి అమ్ముతున్నారు. సో వాళ్ళ 3 ఒక చోట పట్టుకోవడం జరిగింది. దాని తర్వాత వాళ్ళని ఇంటర్వేట్ చేస్తే ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి ఫ్రీక్వెంట్ గా ఈ గాంజా కొంటున్నారో, తీర్చడానికి గాంజా కొంటున్నారో వాళ్ళని కూడా ట్రేస్ అవుట్ చేసి 5 మందిని వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. వాళ్ళంతా రాజం టౌన్ సంబంధించిన వాళ్ళు, దాంట్లో ఒక మైనర్ కూడా ఉన్నారు. సో వీళ్ళు 8 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు 10 kgs గాంజా వర్త్ అరౌండ్ 2 lakh rupees. సో ఈ కేసులో పెడ్లర్స్ ను పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ పెడ్లర్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో సోర్స్ ను కూడా పట్టుకోవడం జరిగింది. బ్యాక్వర్డ్ లింక్స్ రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బంగి శివ డిమాండ్ చేశాడు. మంగళవారం షూ, బెల్ట్, టై దుస్తులను అమ్ముతుండటంతో విద్యార్థి సంఘం నాయకులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి శివ, అంజీ డిమాండ్ చేశారు.
ఈరోజు నారాయణ విద్యా సంస్థలు గతంలోనే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీజ్ చేయించినటువంటి పుస్తకాలు అనేకం ఉన్నాయి. కానీ ఆ పుస్తకాలు కావచ్చు, ఇతర స్టేషనరీ కావచ్చు, మళ్లీ యథేచ్ఛగా అమ్ముకోవడానికి ఈరోజు పక్కన కొత్తగా కట్టిస్తున్నటువంటి బిల్డింగ్ లో ఈరోజు టైలు, బెల్ట్లు, లాస్ట్కి పిల్లోలు వేసుకునేటువంటి, షూలో వేసుకునేటువంటి సాక్స్ కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నారాయణ విద్యా సంస్థలో ఉంది. ఈరోజు నారాయణ విద్యా సంస్థ అధినేత ఒక మంత్రిగా ఉన్నాడు. అతనికి ఇంకా మంత్రి పదవి ఎందుకని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా? ప్రభుత్వ పాఠశాలను బలహీనం చేస్తామని చెప్పి ఈరోజు బలహీనంగా కార్పొరేట్ పాఠశాలకి యథేచ్ఛగా అమ్ముకోవడానికి స్వేచ్ఛని ఇస్తున్నటువంటి తరుణంలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ 1 కానీ 2 కానీ అర్ధగంట సేపు అయింది వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంతవరకు కూడా స్పందించినటువంటి దాఖలాలే లేవు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు నారాయణ పాఠశాల పైన కఠినమైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అదేవిధంగా ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ స్టేషనరీ మొత్తాన్ని ఈ రోజు కూడా ఎంఈఓ గారు వచ్చేంత వరకు కూడా మేము లేచే పరిస్థితి లేదు. తక్షణమే సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ అదేవిధంగా ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తున్నాం. రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థ మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని విముక్తి ఆర్గనైజేషన్ కార్యదర్శి పుష్పకుమారి ప్రభుత్వాన్ని కోరారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడలో ప్రెస్ క్లబ్ లో మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత మహిళ రెస్క్యూ అయిన తరువాత సచివాలయంలో అప్పచెప్పాలని, కానీ అలా జరగటం లేదన్నారు. మైనారిటీ తీరిన బాధిత మహిళలకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం అందటం లేదని వాపోయారు. ఆడపిల్లలపై అగత్యాలు జరుగుతున్నాయి. అలాగే ఏహెచ్డి సర్వే మీద ఒక డిపార్ట్మెంట్ ప్రభుత్వం నియమించింది. ఈ ఆడపిల్లల్ని అత్యాచారం ఓన్లీ ట్రాఫికింగ్ జరుగుతుంది కాబట్టి ఈ కేసులన్నింటినీ ఏహెచ్డి సర్వే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అక్రమ రవాణా అరికట్టే మార్గాలు మాకు మీడియా కానీ, పోలీసు వారు కానీ, కోర్టుల వారు కానీ మాకు కొంచెం స్పందిస్తే మేము ట్రాఫికింగ్ అరికట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాము, చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు కొంత సపోర్ట్ కావాలని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే మా కమ్యూనిటీలో ఎవరికి అందరు సింగిల్గా ఉన్నారు, ఎవరికి హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పిల్లలు ఆధారపడి ఉంటున్నారు, వాళ్ళకి విడో పెన్షన్ అనేది ఇచ్చేయాలని చెప్పేసి అని కోరుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హౌసింగ్స్ కానీ, డ్వాక్రా సంఘాలు అని ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనగానే సమాజంలో చిన్న చూపు, వివక్షత అనేది చాలా ఎదుర్కొంటున్నాము. బ్యాంకుల వాళ్ళు కానీ చిన్న చిన్న రుణాలు ఎట్లాగో ప్రభుత్వం ఇస్తుంది, ఆ సదుపాయాలు కూడా అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలామంది. అటువంటి వాళ్ళకైనా సరే ఈ పునరావాస కేంద్రం ఒక పథకంగా, పునరావాస కేంద్రం అంటే ఓన్లీ ఒక రిస్క్ అవ్వగానే వెళ్ళి హోమ్లో పడేయటం అనేది కాదు. హోమ్లో సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఆ సదుపాయాలు ఉండవు ఒకటి. ఆ తర్వాత ఆ రిస్క్ అయిన అమ్మాయి ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ సచివాలయం, ఆ బీఆర్ఓ కానీ, కార్పొరేటర్ కానీ ఆమెకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక గైడెన్స్. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో కొలువు తీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం శాకంబరి అలంకరణతో ముస్తాబైంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆషాఢ కృతిక పురస్కరించుకొని మంగళవారం అమ్మవార్లను శాకంబిదేవిగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.
మదనపల్లె సబ్ కలెక్టర్ ఫైళ్ల కేసులో నిందితులను అరెస్టు చేస్తామని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ స్పష్టం చేశారు. సోమవారం రాత్రి మదనపల్లె డీఎస్పీ ఆఫీసులో డీఐజీ మాట్లాడుతూ అనుమానితులను విచారించడమే గాని అదుపులో ఎవరూ లేరని చెప్పారు. ఫైళ్ల దగ్ధం ఘటనపై ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తూనే 15 రోజుల్లో నిందితులను గుర్తించి అరెస్టు చేస్తామని తేల్చి చెప్పారు. సిఐడి సహకారంతోనే విచారణ చేస్తామన్నారు. వీళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం, ఫైర్ డిపార్ట్మెంట్ సహకారం, తర్వాత నాగ్పూర్ సంబంధించిన ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని టెక్నికల్ గా అత్యంత సాంకేతికపరమైన పరిజ్ఞానం గల వారి యొక్క అందరి సహకారము దీనిలో తీసుకోవడం జరిగింది. దీనిలో ఇప్పటికి వచ్చి 52 మందిని విచారించాం. దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది. ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మనం నిర్ధారణకు రావాల్సింది కాబట్టి వారి యొక్క పేర్లు మేము చెప్పలేము. అలాగే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ ఆర్డీఓ ఆఫీస్ పరిసరాల్లో పెట్టిన కార్ డాష్ క్యామ్ యొక్క ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అలాగే సెల్ టవర్ డంప్స్ తీసుకున్నాం. 2000 పైగా సిడిఆర్ తెప్పించి వాటిని మనం శోధించడం జరిగింది. అలాగే వాట్సాప్ సంబంధించి ఐపీడీఆర్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం మనకి అక్కడ ఆఫీస్ పరిసరాల్లో 750 పైగా కాలిపోయిన యొక్క సగం ఖాళీ ఉన్న యొక్క దస్త్రాలు కూడా మేము సేకరించడం జరిగింది. ఈ మొత్తం అక్కడ ఈ వైర్స్ కానీ, ఈ బూడిద కానీ, అక్కడ నూనె కానీ అన్ని శాంపిల్స్ తీసుకుని ఈ ఎఫ్ఎస్ఎల్ కి టెస్ట్ రిజల్ట్స్ కోసం పంపించడం జరిగింది. అనుమానితుల తర్వాత మనకి ఇక్కడ ఉన్న లోకల్స్ ప్రజానికి ఇచ్చిన దాని ప్రకారం, ఇచ్చిన వివరాల ప్రకారం, అలాగే మీడియా సోదరులు కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది అనుమానితుల యొక్క ఇళ్లలో సోదాలు కూడా చేసి కొన్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.